అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఉగాది సందర్భంగా ప్రోగ్రాం జరుగుతున్నాయి. మీకు అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. చూడండి, స్వాగతం గురించి ఇప్పుడు వంట వెయిట్ చేస్తున్నారు మేడం గారికి సరికి. इनके कार्यक्रमों द्वारा आज उगादी पर्व का दीप प्रज्वलित कर इनॉग्रेशन किया जाए। उनका साथ दे रहे हैं हमारे गेस्ट ऑफ ऑनर, हमारे तेलुगु कम्युनिटी के शिक्षक श्री श्रीनिवास रेड्डी गारू और स्पेशल गेस्ट डिलीपुर पंचायत की प्रधान मैडम भूपति मैडम, केवीराज भाई और हमारे विशेष रूप से आमंत्रित डीएफओ डिलीपुर और उनकी धर्म पत्नी त्रिवेणी मैडम हैं, इस डाइस में आह्वान करते हैं। और दीप हर एक प्रोग्राम ఇక చూడండి, ప్రతి ఒక్కరు అంటే మనము ఏదైనా కార్యక్రమం చేసే ముందు దీపం వెలిగించడం అయితే కదా, అలాగా దీప ప్రజలు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరు మన పురుషులందరూ చాలా బాగా అయిందండి. ఇక ప్రతి ఆడపడుచు చూడండి, మేమందరం ఇక్కడ పచ్చడిని ఉగాది పచ్చడి తయారు చేసి వచ్చినాము. చూడండి, చాలా బాగా అందరూ రెడీ అయ్యి వచ్చున్నారు. చూడండి, ఉగాదికి చాలా అంటే ప్రోగ్రామ్స్ అవుతాయి ఇంకా ఎదురుగా. ఇక చీఫ్ గెస్ట్లు ఇంకా స్పీచ్ వస్తూనే ఉన్నారు. ఇంకా వస్తున్నారు జనాలు. ఇంకా మన ఉగాది ఫెస్టివల్ గురించి సంవత్సరానికి ఒక్కసారి మన ఉగాది కొత్త సంవత్సరం కదండి, పరాభవ నామ సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరు వస్తున్నారు. చూడండి, ఇంకా స్టేజ్ చూడండి, ఇంకందరూ చాలా కలకల్లాడుతున్న స్టేజ్ పైన కూర్చొని స్పీచ్ వస్తున్నారు. ఇంకా నైట్ డిన్నర్ కూడా పెట్టారండి, భోజనాలు కూడా అరేంజ్ చేశాం. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక స్పీచ్ చూడండి, స్పీచ్ అవుతుంది. ఇలాంటిది ఏదైతే ఒక పండుగ లాంటి వాతావరణం ఉందో దీంట్లో మన తెలుగు ప్రజలందరూ జాయిన్ అయ్యారంటే చాలా సంతోషకరం. దేశాలు ఉన్నాయో వాటన్నిటికంటే ముఖ్యమైన భాష ఏంటి? తెలుగు. కానీ అది ఎందుకో ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఎందుకో అంత ఎనర్జెటిక్, అంత శక్తివంతంగా కనిపించలేదు, ఎందుకో తెలియటం లేదు. దీనికి నేను అనుకోవటం ఒక ఉద్దేశం ఏంటంటే పాశ్చాత్యీకరణ, అంటే వెస్ట్రన్ స్టైల్ అంటాం చూడండి ఇంగ్లీష్లో, ఈ ధోరణి అనమాట. మనం ఏమనుకుంటున్నామో మా పిల్లాడు ఇంగ్లీష్ మీడియంలో పంపిస్తామో సరిపోయింది అనుకుని అంతవరకు సంతృప్తి అందుతున్నాం. కానీ పిల్లాడు ఇంగ్లీష్ మీడియంలో ఎంతవరకు రాణించగలుగుతున్నాడు, వాడు ఎంతవరకు దాంట్లో ప్రయోజకుడు అవుతున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించలేకపోతున్నాం. ఎందుకంటే మనం కొన్ని సినిమాల్లో చూసుంటాం, ఇది పాటలు చెప్పుంటారు చూడండి, అమ్మ స్పష్టంగా ఇంకా బాగా మీరు మాట్లాడాలి, అందులో కళాలి వచ్చి అందరికి ఒకసారి థ్యాంక్స్, ఇంకా హ్యాపీ ఉగాది. ఇక అందరూ స్పీచ్ ఇవ్వడం, ఇంక మన తెలుగు సార్ అంటే చాలా బాగా స్పీచ్ ఇచ్చారండి అని అది వాస్తవం అండి. అతను చెప్పేది ఇక ప్రైజెస్ కూడా పెట్టారు చూడండి పిల్లలకి ఇవ్వడానికి. ఫస్ట్ సెకండ్ మొన్న గేమ్స్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి हमारे सीनियर सिटीजन के रूप में మన సీనియర్ సిటిజన్ రూపంగా వచ్చిన వాళ్ళందరినీ సన్మానం చేస్తుండే చాలా బాగుంది. ఇలా చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మా ఉగాది పచ్చడి చూడండి, మేము చేసి ఉగాది పచ్చడి తింటున్నారండి జడ్జెస్. ఇది నంబరింగ్ వేస్తారు, ఇంకా ఎవరు ఫస్ట్ సెకండ్ అని చూస్తారండి. ఇంకా ఎందుకంటే ఇది షడ్రుచుల సమ్మేళనం కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిందే. దీని మాధుర్యం ఎంత ఉందని చూడాల్సిందే. ప్రతి ఒక్కరు చూడండి, చెయ్యి చాపి మరీ తీసుకుంటున్నారు, కావాలి అనేసి. సరే అనేసి అందరూ కూడా తింటున్నారు చాలా బాగానే. పులుపు కారం చేదు అన్నీ కలిసి ఉన్నాయి. ఇది అంటే షడ్రుచుల సమ్మేళనం కాబట్టి ప్రతి ఒక్కరు జడ్జెస్ కూడా చాలా బాగా ఆనందంగా తీసుకుంటున్నారండి మన ఉగాది పచ్చడి. ఇక మన తెలుగింటి ఆడపడుచు చూడండి నిండుగా ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదండి, చాలా కలకల్లాడుతున్నారు. ఇంకా మన తెలుగింటి ఆడవాళ్ళంటే ఎక్కడ తగ్గేది లేదు అనే విధంగా తయారై వచ్చారండి. ఇక ఈ ప్రోగ్రామ్ అయ్యాక ఇంకా స్కిట్ చేసండి. స్కిట్ అంటే మరి చెప్పడానికి మాటలు రావడం లేదండి, కళ్ళంటే నీరు తెప్పించండి. లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. ఇంత ఆలస్యం పెద్దోడు ఇంకా ఫోన్ చేయలేదండి. ఏం లేదురా, ఆలస్యం అయిపోయింది. తిన్నావా? అది కాదు నాన్న, ఎప్పుడో తిన్నావా లేదా చెప్పరా? చెప్పాలంటే నా వల్ల కాదమ్మా. నేను మహారాణి కింద పెట్టకుండా తెలుసుకుంటానమ్మా. అయితే రేపు పొద్దున్న చూస్తలే, ముందు నాకు అన్నం తాగలేదు. సరే ఇటు తిరిగి నాన్న పర్లేదు. అయ్యో, నేను కావాలని చేయలేదు నాన్న. దగ్గర కూర్చోలేదు.
తెలియదు. నా పిల్లలు నా ఇష్టం, నన్ను అరుస్తారు, కొడతారు, తిడతారు, అన్నం పడేసుకుంటారు. నీకెందుకు మంచిది? ఏదో ఒక రోజు చూడు నా కాళ్ళు పట్టుకొని చాలు నీకు దండం పెడతాము. ఇంకొకసారి మేము సంతోషంగా ఉండాలి, నువ్వేం చెయ్యొద్దమ్మా, నీకు దండం పెడతాం. ఇక స్కిట్ అయ్యాక ఇక మళ్ళీ నేను యథావిధంగా ప్రైజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. చిన్నపిల్లలకి అందరికీ, పెద్దోళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చే వాళ్ళకి ఈవెంట్స్ అయ్యేవి కూడా ప్రతి ఒక్కరికి ఇలానే ప్రైజెస్ ఇచ్చారు. పెద్దవాళ్ళు కూడా గేమ్స్లో చాలా బాగా ఆడారు. ఇక చిన్న పిల్లలు కూడా ఆడుతూనే వచ్చారు కాబట్టి చూడండి చాలా బాగానే వాళ్ళు కూడా దీవించడం జరిగింది. ప్రైజెస్ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కూడా ఇవ్వడమైంది. ఇంకా ప్రతి దాంట్లో మగవాళ్ళు ఇంటిగా లేడీస్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడమైంది. చూడండి మొత్తం చాలామంది కూర్చున్నాం. ఇక్కడ పిల్లలకి ఇక్కడ డాన్స్లు అన్నీ అవుతున్నాయి. ఇక